దిగ్గజ నటుడు బాలీవుడ్ కీ మ్యాన్ ధర్మేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్లో స్థానిక విల్లేపాట్లి శ్మశాన వాటికకు తరలించారు. సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని ధర్మేంద్ర భౌతిక కాయానికి నివాళులర్పించారు. ధర్మేంద్ర మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందన్నారు. అక్టోబర్ 31న ధర్మేంద్ర అనారోగ్యం పాలవగా ముంబైలోని బ్రిచ్కాండీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారు అంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఈ ప్రచారాన్ని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ఖండించారు. అనంతరం ఆయన్ను ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆయన కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. అయితే ఉదయం తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు ధర్మేంద్ర. హిమాన్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. పలు రంగాల ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. సినీ నటుడు ధర్మేంద్ర మృతిపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి నటుడిగా, పార్లమెంట్ సభ్యునిగా ఆయన ఎంతో కీర్తిని పొందారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి మృతి బాధ కలిగించిందన్నారు. ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.